ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సంచలన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. పదవి చేపట్టి 4 నెలలు కాకముందే రాజీనామా చేయడం సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేసేశారు. వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జాతీయ అధికార ప్రతినిధి హోదాకు రాజీనామా చేస్తున్నట్లు తమ లేఖలో ఆయన పేర్కొన్నారు. అసలు ఏపీ ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది? జీవీ రెడ్డి రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి? లెట్ us watch the story. జీవీ రెడ్డి చాలా చిన్న వయసులోనే తన వాక్పటిమతో వివిధ పార్టీలలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన జీవీ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీలో కూడా జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నియమించిన కార్పొరేషన్ చైర్మన్లలో జీవీ రెడ్డికి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్కు చైర్మన్గా జీవీ రెడ్డిని నియమించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైబర్ నెట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సరైన నియామక పత్రాలు లేకుండా వైసీపీ హయాంలో నియమితులైన ఉద్యోగులను తొలగించి సంచలనం సృష్టించారు. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్లో ఎంత మేరకు మోసం, అవినీతి జరిగిందో సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఫైబర్ నెట్ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంతలోనే రాజీనామా చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఫైబర్ నెట్లో అక్రమంగా నియమితులైన ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులు వంటి అంశాల గురించి జీవీ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ మీద జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ ఎండీ దినేష్ కుమార్ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి ఆరోపించారు. ఫైబర్ నెట్లోని కొంతమంది ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సహకరించేలా వ్యవహరిస్తున్నారని, సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. అనంతరం ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో జీవీ రెడ్డి 2 రోజుల క్రితం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏపీ ఫైబర్ నెట్లో చోటు చేసుకున్న వ్యవహారాలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేయాలని చంద్రబాబు జీవీ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఫైబర్ నెట్ ఎండీతో కలిసి సమస్యను సర్దుబాటు చేసుకోవాలని జీవీ రెడ్డికి చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అలాగే ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను మంత్రి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. కానీ జీవీ రెడ్డి మాత్రం దినేష్ కుమార్పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై చేసిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారులు మండిపడ్డట్టు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులు ఆగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. సీఎం కూడా జీవీ రెడ్డిని పిలిచి తీవ్రంగా మందలించినట్లు వార్తలొచ్చాయి. అసత్య ఆరోపణలు, అర్థం లేని మాటలతో పలుచన కావద్దని గట్టిగా హెచ్చరించారని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ 1000 కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లడానికి కృషి చేస్తుంటే దానికి అడ్డుపడుతున్న అధికారికి అందరూ మద్దతు పలుకుతున్నారని, గౌరవం లేని చోట పనిచేయడం కష్టమంటూ సన్నిహితుల వద్ద జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. మరోవైపు జీవీ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ ఐఏఎస్ అధికారి కె దినేష్ కుమార్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం పెట్టుబడులు, మౌలిక వస్తువుల శాఖ కింద ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు ఆర్టీజీఎస్ సీఈఓ, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బాధ్యతల నుంచి కూడా దినేష్ కుమార్ను తప్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి వివిధ వేదికలపై పార్టీ గొంతును బాగా వినిపించేవారు. మీడియా చర్చల్లో సైతం జగన్ను, వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శించేవారు. అందుకే మొదటి విడతలోనే చైర్మన్ పదవి ఇచ్చారనే నానుడి ఉంది. చంద్రబాబు, లోకేష్కు ఎంతో లాయల్గా ఉండే జీవీ రెడ్డి అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో టీడీపీలో కూడా అంతర్గతంగా చర్చ నడుస్తోందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరపున 4 ఏళ్లుగా గట్టిగా గళం వినిపిస్తున్న జీవిరెడ్డి వ్యవహారంలో జరిగిన పరిణామాలపై టీడీపీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. జీవిరెడ్డి విషయంలో చంద్రబాబు తప్పు చేశారంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవిరెడ్డి రాజీనామా చేయడం వలన జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, కార్యకర్తల్లో వస్తున్న ఆవేశాన్ని, నిరసనలని కంట్రోల్ చేయడానికి ఐఏఎస్ అధికారిని బదిలీ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేయడంతో ఇది హాట్ టాపిక్గా మారింది.